విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ 7వ రోజుకు చేరిన ప్రభుత్వం స్పందించకపోవడం తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. ఎస్వీబీ సర్వీస్ రూల్స్ 2026 పిఆర్సీ అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ అవసరమైతే కార్మికుల తరపున పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కన్వర్షన్ ముద్దురా కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. We want యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం వెంటనే చర్చలకు. మేము గత 7 రోజుల నుంచి విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులం గత 7 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నాం సార్. మా యొక్క ప్రధాన డిమాండ్ ఒకటే, ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్. ఈ యొక్క ఒకే నిదానంతో మేము ముందుకు వెళ్తున్నాం. అయినా కానీ అటు యాజమాన్యం అటు ప్రభుత్వం మాతో చర్చలు జరపకుండా నిరంకుశత్వ ధోరణితోటి మాపై ఈరోజు టర్మినేషన్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతుంది. దీన్ని యావత్ కార్మికులకు ఎంతో ఖండిస్తుంది సార్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము ఆయనకు వినతి పత్రం ఇచ్చి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం మా యొక్క రాష్ట్ర నాయకులతోటి చర్చలు జరిపి మా యొక్క న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని మనవి. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము సమ్మె చేయడానికి గల కారణం మా యొక్క ప్రభుత్వ ఉద్యోగులలో ఒక కుల ధోరణిలాగా మమ్మల్ని ఒక అణచివేతకు గురి చేస్తున్న మా యొక్క ఆర్టిజన్ అనే పేరు పెట్టి మమ్మల్ని చిన్నచూపు చూస్తూ మా యొక్క విధానాలకు భంగం కలిగే విధంగా ప్రయత్నాలు నడుస్తున్నాయి. కాబట్టి మేమేమడుగుతున్నామంటే మాకు తగిన సమాన పనికి సమాన వేతనం మరియు 1947 ఒక జీవోని తెచ్చిపెట్టి స్టాండింగ్ ఆర్డర్ అని మాకు తగలబెట్టినరు. ఆ స్టాండింగ్ ఆర్డర్ను తీసేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏపీఎస్పీ రూల్స్ను అమలు చేసి మా యొక్క 6 డిమాండ్స్ ఉన్నాయి. 6 డిమాండ్స్ నెరవేరేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపలేము. ఒకవేళ లీడర్స్ ఆపినా కూడా కిందున్న కార్మికులు మాత్రం ఆపే పొజిషన్లో లేరు. ప్రతి ఒక్క కార్మికుడు ఒక సైనికులాగా తయారయ్యారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా కేసీఆర్ సార్ గారికి చెప్పిన ఇదే విషయం. మా యొక్క స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేసి మా యొక్క డిమాండ్స్లను నెరవేరాలని చెప్పినాము. ఆయన కూడా మమ్మల్ని లెక్క చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము గెలిపించుకొని ఇచ్చేసాం. మా ప్రభుత్వం కనుక మాకు న్యాయం చేయాలి, ఈ యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి, అప్పుడే మేము విధులకు చేరుతామని తెలియజేస్తూ ప్రభుత్వానికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ బిడ్డలము, మీ యొక్క మాకు పెట్టే ఖర్చు మీరు తిరిగే ఒక వెహికల్ ఖర్చుకు కూడా సమానం కాదు. కాబట్టి మాకు ఈ యొక్క డిమాండ్లను నెరవేర్చి మాకు ఒక ఉన్నత ఉద్యోగులుగా ఒక గౌరవంగా ఈ యొక్క డిపార్ట్మెంట్లో గుర్తించాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. బీజేపీ నాయకులు అన్న ప్రహ్లాదన్న గారు కూడా వచ్చిండ్రు. ఒక వాయిస్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కూడా వాస్తవంగా ఇదే నిరాహారం చేస్తాం. దీక్ష ఎన్నో రోజు 7వ రోజు అవుతుందండి. 7వ రోజు వాస్తవంగా వెంకట్ గారు మిగతా వాళ్ళు కొంతమంది చెప్పారు
నేను రాలేకపోయినా క్షమించాలి. ఈరోజు అనుకోకుండా ఈరోజు రావటం జరిగింది. వాస్తవంగా కూడా మీ డిమాండ్ అనేటివి చాలా, ఎందుకంటే ఈరోజు చాలా ఇబ్బంది పడుకుంటా మీరందరూ కూడా సర్వీస్ చేయాలి, అందరికీ కూడా జనాలు ఇది చేయాలనే ఆలోచనతో చేస్తున్న మంచి ఆలోచన. కానీ మీ స్థానము లోపల నిజంగా అది చాలా ఇబ్బందికరం. నాకు బాగా తెలుసు. వీళ్ళందరూ కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు అంటే చాలా ప్రమాదకరంగా ఉన్నప్పటికీ డిపార్ట్మెంట్ లోపల పని చేయటం చాలా ఇది. మీ డిమాండ్ ఏదైతే ఉన్నాయో వాస్తవంగా కూడా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకుపోయి మీరు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతుగా మీకు